వీరుల్ని ఎంచుకోవటం ఒక గొప్ప కళ. వాళ్ళలో ఎక్కువ మంది యుద్ధ ఖైదీలుంటారు. రోమ్ సామ్రాజ్యం ఈ నగరాన్ని జయించింది. నీలో ఏదో ప్రత్యేకత ఉంది, దూకుడుతనం. ఇప్పుడు దాన్ని వదులుకోకు. అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు నాకు సొంతం. చెప్పు, నీ ఆవేశాన్ని ఆపడానికి నేను ఎవరి తల నీకు కానుకగా ఇవ్వాలి? సేనాధిపతి తల కావాలి. రోమ్ నాకు సొంతం అనుకున్నవన్నీ దూరం చేసింది. నా ప్రతీకారం తీర్చుకోకుండా చావను. వచ్చే జన్మలోనూ నీ కోసం విపత్తులు ఎదురు చూస్తూ ఉన్నాయి, కానీ ఈ జన్మలోనే నువ్వు కోరి ఎందుకు ఆపదలు వెనకపడుతున్నావు? తప్పకుండా మహారాజా. ఇతను నీ బానిస వీరుడా? అవును, నాకు మహారాజుల విశ్వాసం దక్కింది. అది నన్ను సింహాసనం వరకు తీసుకెళ్తుంది. నా ఆటలో నువ్వు ఒక పావు. నన్ను పావుగా వాడితే చావే ముగింపు. అది ఈ జన్మైనా ఏ జన్మైనా. మీ నాన్నగారి శక్తిని బయటికి తీయి. ఆయన పేరు మ్యాక్సిమస్. నీలో మీ నాన్న కనిపిస్తున్నారు. చాలా మంది యోధులు చనిపోతారు. నువ్వు తనకి సహాయం చేయాలి. విజయమే మన లక్ష్యం. నేను అధికారం కోసం పోరాటం చేయి. నియంత్రణ నుంచి రోమ్ని విడిపించడం కోసమే ఈ సమరం. నీ పేరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. నీ ఆజ్ఞ పాటించాలని నాకు అధికారం ఉండాలి. కాలంతో పాటు అన్నీ కనుమరుగవుతాయి. రాజులు పోతారు, వాళ్ళ రాజ్యాలు పోతాయి. ఇదో యుద్ధం, అసలైన యుద్ధం. ఆపదలు ఎదురు కాబోతున్నాయి. ఆపదలతో ఆడుకోవడం నాకు అలవాటే. యుద్ధానికి సిద్ధం కండి. గ్లాడియేటర్ 2